మణికంఠ ఎలా ఉన్నారు? నా నార్మల్ డైలాగ్ ఎమోషనల్ రోలర్ కోస్టర్లో ఉన్నా. బిగ్ బాస్ ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు క్లియర్, ఇది నేను బిగ్ బాస్. మీరు ఎక్కడున్నారో నేను ఎక్కడ చూసి మాట్లాడగలను నాకు తెలియట్లే. ఇది నేను ఇలానే ఉన్నా, నాకు ఇంకో ఆప్షన్ లేదు. నిజంగా చెప్పా, ఒక్క చోటు కూడా నేను అబద్ధం ఆడలేను. నాకు అబద్ధం ఆడితే గిల్టీ ఫీలింగ్ తినేస్తుంది. అందుకనే నేను నిజంగా చెప్పా. నాకున్న ఒకటే ఒక భయం, దీని బయట నాకు జీవితం ఉందో లేదో నాకు తెలియట్లేదు. నా భార్య నాకు కావాలి, నా అత్త మామల దగ్గర నుంచి నాకు రెస్పెక్ట్ కావాలి, నా స్టెప్ ఫాదర్ నాకు మళ్ళీ కావాలి, నా పిల్ల నాకు కావాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ అండ్ నాకు మనుషులు కావాలి, నా రెస్పెక్ట్ నాకు కావాలి, ఎన్నో కావాలి. నాకు ఎన్నో ఆశలతో వచ్చా. నేను ఇంత త్వరగా ఎక్స్ప్లోడ్ అవుతానని అనుకోలేదు. చాలా కన్స్ట్రక్టివ్గా వెళ్తాను, చాలా పాయిజ్డ్గా మాట్లాడతాను, ఈ లుక్స్తో మెయింటైన్ చేస్తాను అనుకున్నా. కానీ నాకు అవ్వలే బిగ్ బాస్. నా మీద నాకు కాన్ఫిడెన్స్ చచ్చిపోయింది. నాకేం అర్థం కావట్లే. దిస్ ఈస్ ద ఓన్లీ ప్లాట్ఫామ్ వేర్ ఐ కెన్ షైన్ మై సెల్ఫ్ అండ్ వేర్ ఐ కెన్ చేంజ్ మై సెల్ఫ్. లాలో ఉన్న విజర్డ్ బుక్ మీద స్కూల్ వేర్ యూ కెన్ చేంజ్ యువర్ సెల్ఫ్. ఎస్, దిస్ ఈస్ ద స్కూల్. బిగ్ బాస్ హౌస్ ఈస్ ద స్కూల్ వేర్ యూ కెన్ చేంజ్ యువర్ మైండ్ సెట్. మణికంఠ, బిగ్ బాస్ చెప్పండి. మీరు అనుకున్నది సాధించడానికే మీరు ఇక్కడికి వచ్చారు. ఇంత త్వరగా మీ ధైర్యాన్ని కోల్పోతే ఎలా? నేను కోల్పోవట్లే, కానీ భయం స్టార్ట్ అయింది. బయట ఉన్న మనుషుల జీవితంతో నేను ఆడుకోవద్దు కదా. వాళ్ళకి లైఫ్ ఉంది, నా లైఫ్ కోసం అని చెప్పి వాళ్ళ లైఫ్ని నేను గ్యాంబెల్లో అయ్యలేను కదా బిగ్ బాస్. కొన్నిసార్లు మన బలాన్ని మనమే గ్రహించలేకపోతుంటాం. నువ్వు ఇక్కడి వరకు వచ్చావంటే నువ్వు బలవంతుడివి కాబట్టే ఇక్కడి వరకు రాగలిగావు. నీ బలాన్ని నువ్వే తెలుసుకోలేకపోతున్నావు. అదెలా బిగ్ బాస్? ఎలా తెలుస్తుంది నాకు? నీలో ఉన్న బలం నీకు తెలియాలంటే ముందుగా నిన్ను నువ్వు నమ్మాలి. నిన్ను నువ్వు నమ్మగలిగినప్పుడే నీలో ఉన్న బలం నీకు తెలుస్తుంది. అప్పుడు నువ్వు ముందుకు ఈజీగా సాగగలుగుతావు. ఉండేది బిగ్ బాస్, ఒకప్పుడు ధైర్యం బాగా ఉండేది నాలో. బట్ ఆల్ ఆఫ్ సడన్ డిపెండెంట్ అయిపోయేసరికి నాకు మెల్లమెల్లగా పెరిష్ అయిపోతే వెళ్ళిపోయింది. అండ్ నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పుడు నన్ను ప్రైజ్ చేసేవాళ్ళు, ఎప్పుడు నాకు అటెన్షన్ ఇచ్చేవాళ్ళు. ఆల్ ఆఫ్ సడన్ నా అటెన్షన్ దూరం అయిపోయింది, నా డబ్బులు దూరం అయిపోయాయి, నా రెస్పెక్ట్ దూరం అయిపోయింది, నా ప్రపంచమే మారిపోయింది. ఎవరితో మాట్లాడినా మళ్ళీ ఇది. మీరు దేని గురించి అయితే భయపడుతున్నారో ఆ విషయం గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఏ చిరునవ్వుతో అయితే ఈ ఇంట్లోకి అడుగు పెట్టారో ఆ చిరునవ్వుని అలాగే కొనసాగించండి. అదే మీకు మీ బలాన్ని తెలియజేస్తుంది.